నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కలలోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చామండి. సో ఇప్పుడు యువతలో చాలామందికి ఉండే భయం ఏంటంటే హెర్పిస్ అనే వ్యాధి హెచ్ఐవి కింద మారుతుందా. జనరల్గా హెర్పిస్కి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో కారణం అవుతుందో ఆ ఫ్యామిలీకి ఆ క్లాసిఫికేషన్కి వచ్చే వైరస్ వేరు, హెచ్ఐవికి వచ్చే వైరస్ వేరు ఉంటుందండి. రెండు ఎస్టీడీ అంటే రెండు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అయినా లైంగికపరమైన సుఖవ్యాధులు అయినా జనరల్గా హెర్పిస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కింద దారి తీయడానికి అయితే 100% ఎటువంటి ఛాన్స్ అనేది లేదండి. ఎందుకు లేదు? జనరల్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటే మనకి చిన్నప్పుడు హెర్పిస్ జాస్టర్ అంటే చికెన్ పాక్స్కి సంబంధించిన వైరస్ ఏదైతే ఉంటుందో వ్యారిసెల్లా జాస్టర్ వైరస్లో నుంచి వచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చే వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ వలన మనకి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటే ఈ వ్యారిసెల్లా ఫ్యామిలీకి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఒక ఎస్టీడీ డిసీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఒక లైంగికపరమైన సుఖవ్యాధి. జనరల్గా దీంట్లో ఏంటంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో మనకి దీంట్లో 2 రకాలు ఉంటాయండి, టైప్ 1 అండ్ టైప్ 2. జనరల్గా టైప్ 1లో ఐజీఎం యాంటీబాడీస్, టైప్ 2లో ఐజీఎం యాంటీబాడీస్. ఎక్కడైనా ఒక అన్నోన్ ఇండివిజువల్తో బయట ఇన్ఫెక్షన్ అంటే బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ రావడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుందండి. అంటే వెదర్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆపోజిట్ పార్ట్నర్కి అయితే ఉన్నట్లయితే. జనరల్గా దీంట్లో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హెర్పిస్ వైరస్ రాగానే హెర్పిస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది యాంటీబాడీ వాల్యూస్ కనిపించిన తర్వాత చాలామంది చాలా రకాలుగా అనుమానంతో భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా తగ్గుద్దా లేదా అని. హోమియోపతిలో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అంటే ఆ ఇండివిజువల్ ఇమ్యూనిటీని పెంచడానికి అయితే హోమియోపతిలో ప్రతి దీర్ఘకాలిక వ్యాధికి మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని చెప్పదలుచుకున్నామండి. బేసిక్గా ఈ హోమియోపతి అంటే మైండ్, బాడీ అండ్ సౌల్ అంటే మనిషి మనసుకి శరీరం యొక్క అంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్కి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అంటాం, అంటే జీసీఎస్ మెథడాలజీ అంటాం. ఆ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఈ బాడీ యొక్క ఏదైతే వైటల్ ఫోర్స్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు జనరల్గా ఎట్లాంటి అనేక రకాల వ్యాధులకి ఒక వ్యక్తి బయట తను తెలుసో తెలియకో గురవుతూ ఉంటాడండి. బేసిక్గా దీంట్లో ఏంటంటే ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం చాలామంది ఇండివిజువల్స్లో వాళ్ళ వయసు బట్టి కానీ వాళ్ళకు ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి కానీ వాళ్ళకు ఉండే రెసిస్టెన్స్ ఫర్ అంటే వ్యాధి నిరోధక శక్తి అంటాం, అంటే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అంటాం. ఉండే ఇండివిజువల్ బట్టి చాలామంది అసిమ్టమాటిక్గానే వాళ్ళ జీవితంలో ఈ డిసీజెస్ అనేవి పాస్ ఆన్ అయిపోతూ ఉంటాయండి. కొంతమంది ఒక ఏజ్ పెరిగిన తర్వాత కానీ వాళ్ళు 40స్లోకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకు ఉండే దీర్ఘకాలిక వ్యాధులు అంటే కోమార్బిడిటీస్ బట్టి కానీ కొన్ని తేలికపాటి లక్షణాలు అనేవి ఆ వ్యక్తి యొక్క ఆ ఇండివిజువల్లో ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్లో కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ప్రాథమిక దశ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అట్లాంటప్పుడు ఏంటంటే జనరల్గా ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 2 అంటూ ఉంటాం కదా. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏదైనా యాక్టివ్గా ఉన్నప్పుడు ఐజీఎం యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా జెనటల్స్ దగ్గర అంటే అంగం ముందు భాగం పొక్కుల్లాగా రావటం, వాటర్ బ్లిస్టర్స్ అంటే నీటి పొక్కుల్లాగా రావటం, అంటే దీన్ని మనం జెనిటల్ అల్సర్స్ అంటూ ఉంటాం. అలాగే ఈ పక్కటెముకల కింద భాగాన్ని కూడా కొన్ని అల్సర్స్ లాగా రావటం, నరాల నొప్పి అది ఉండటం, లేదంటే వెనకమాల వీపు భాగాన్ని కొన్ని నీటి పొక్కుల్లాగా రావటం అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయండి. ఇట్లాంటి వాటర్ బ్లిస్టర్స్ నీటి పొక్కులు చూసి కంగారు పడుతూ ఉంటారు. అంటే ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఉంటాయి అంటే ఎవరికైతే నీటి పొక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కంగారు పడాలనేది కాదు. ఎక్కడ ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఎక్కడైనా బయట ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో కానీ నోన్ ఆర్ అన్నోన్ పర్సన్తో బయట ఎక్కడైనా అదర్ దాన్ ఫ్యామిలీ పార్ట్నర్తో కాకుండా బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇందాక నేను చెప్పినట్టు బాడీ యొక్క వయసు పెరిగే కొద్దీ అంటే ఆ మనిషి యొక్క వయసు పెరిగే కొద్దీ లేదంటే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా కోమార్బిడిటీస్ ఉంటే ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. దీంట్లో మనం హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2లో ఐజీఎం యాంటీబాడీస్ ఏదైతే మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాం, ఇప్పుడు కూడా ఈ వీడియోస్లో మనం అదే చెప్తున్నాం. ఇన్ఫెక్షన్ యొక్క యాంటీబాడీ వాల్యూ బట్టి మనం చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అసెస్ చేసుకుని మనం డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఫస్ట్ ఏదో రిపోర్ట్ చూసే ప్రతి పేషెంట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు అమ్మో నాకు 30 ఉన్నాయి, మోర్ దెన్ 30 ఉన్నాయి, మోర్ దెన్ 10 ఉన్నాయి, లేదంటే 2 ఉన్నాయి, 3 ఉన్నాయి అని కంగారు పడుతుంటారు. ఇట్లాంటి వ్యాధుల గురించి అయితే కంగారు పనేమీ లేదండి. మీరు నిస్సంకోచంగా ఎటువంటి భయం లేకుండా మా నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ మీరు కాల్ చేస్తే మా మేనేజర్ మీతో మాట్లాడతారు, అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు దాన్ని బట్టి మా దగ్గరికి అప్రోచ్ అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇన్ఫెక్షన్ యొక్క వైరల్ లోడ్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.